G9 టీవీకు స్వాగతం. ఏకొండూరు మండలం పాతకొండూరు గ్రామస్తులు గతం నుంచి సాగు చేస్తున్న భూమి కోసం పట్టాల కోసం ఏకొండూరు తహసీల్దార్ గారి ఆఫీస్ నందు ఉన్నారు. మన ముందు సిపిఎం జిల్లా కార్యదర్శులు మన ముందు ఉన్నారు. వారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. ఏకొండూరు పేద ప్రజల సమస్యలు పేరుకుపోయి అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. రెవెన్యూ యంత్రాంగం అనేక వాగ్దానాలు చేస్తున్నా ఆచరణలోకి వచ్చేసరికి పరిష్కారం కావటం లేదు. ఉదాహరణకి ఏకొండూరు మండలం పాతకొండూరులో గత 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పెద్దబీడు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలంలో ప్రజా సమస్యలు పడికేసి ఉన్నాయి. మేము గ్రామాల్లో సామాజిక సంకారం సర్వే చేయటానికి వెళితే ఏ గ్రామం వెళ్ళినా సమస్యలు కోకొల్లులుగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా గ్రామాల్లో డ్రైనేజీ సమస్య చాలా అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీ పొంగి రోడ్ల మీద వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది. దోమలు వచ్చి ఏంటంటే జ్వరాలు పడేటువంటి పరిస్థితి కాపాడుతూ ఉంది. డ్రైనేజీ సమస్య దాన్ని పరిష్కరించాలనేది మేము కోరుతా ఉన్నాం. అలాగే గ్రామాల్లో మండలంలో చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు. చనిపోతే పాతి పెట్టుకోవటానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే దీన్ని కూడా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రభుత్వం 125 రోజులు పని చూపిస్తా అని చెప్తా ఉంది. క్షేత్ర అంటే ఆచరణలోకి వెళ్తే ఏంటంటే పని చూపించేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కూలీలు ఇళ్ల దగ్గరే పొట్టగడవక ఇంటికాడే పచ్చులతో ఉండాల్సి వస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం ఉపాధి హామీ పని కల్పించాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కృష్ణా జలాలు 50 కోట్లు ఖర్చు పెట్టి కృష్ణా జలాలు మేము ఇచ్చామని చెప్పి ప్రభుత్వం పెద్ద గొప్పలు చెప్తా ఉంది. కనీసం ఆ నీరు చుక్క తాగేందుకు అవకాశం లేకుండా పోతా ఉంది. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి పైపు లైన్కే కృష్ణా జలాలు కనెక్షన్ ఇచ్చి కలుషితం చేసి ప్రజలకు ఇస్తా ఉన్నారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాన్ని సపరేట్గా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. భర్తలు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వృద్ధులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పక్కా గృహాలు ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి చాలా మందికి ఉంది. పక్కా గృహాలు కూడా మంజూరు చేయాలని, అలాగే గ్రామాల్లో దోమలు కొట్టి చాలామంది ఇసు జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి కాపాడుతూ ఉంది. దోమల మందు కూడా పిచికారీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మండలంలో సామాజిక శంకారావం పేరుతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రధానంగా ఇందాక డివి గారు చెప్పారు, మండలంలో చాలామంది సాగు చేసుకున్నటువంటి పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం. ఆ సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పరిశీలించి పట్టాలు ఇవ్వాలని, అలాగే మండలంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.